హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే యూపీఎస్సీ సిలబస్లోని ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. యూపీఎస్సీ సిలబస్లో ఇది మనకి జిఎస్ పేపర్ 3లో చేర్చబడింది. అంటే జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో ఉంటుంది. 2013 నుండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కంబైన్ చేశారు. సో అందుకే ఎన్విరాన్మెంటల్ టాపిక్ యొక్క వెయిటేజ్ అనేది ఇంక్రీస్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. కొన్నిసార్లు జనరల్ స్టడీస్ పేపర్ 3లో 33% క్వశ్చన్స్ అన్నీ ఎన్విరాన్మెంట్ టాపిక్ నుండే అడిగారు. సో మనం ఏం చేయాలంటే దీనికోసం ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి. ట్రై చేయడం కాదు, ఎక్స్ట్రీమ్లీ వెల్గా ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ వంటి ఇష్యూస్ 21st సెంచరీ యొక్క అత్యంత ప్రధాన సమస్యలలో ఇవి కొన్నిగా మారాయన్నమాట. అందువల్ల ఈ ప్రాంతంలోని సమగ్ర జ్ఞానం అలాగే విధాన రూపకల్పనలో కూడా తమ జ్ఞానాన్ని అమలు చేయగలదని నిర్ధారించుకోవడానికి సంభావ్య బ్యూరోక్రాట్స్లకు వీలు కల్పిస్తుందన్నమాట. సో అలాగే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, ఎకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థ, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, న్యాచురల్ డిజాస్టర్, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన నిబంధనలు రెగ్యులర్గా మనకి న్యూస్లో కనిపిస్తూనే ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కెన్ బి ఇంటర్లింక్డ్ విత్ కోర్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ ఏమేంటివంటే అవి జాగ్రఫీ, బయాలజీ, బాటనీ, జువాలజీ అండ్ ఆల్సో ఎకానమీ. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. అలాగే అనేక ప్రభుత్వ పథకాలు సహజ వనరులను సంరక్షించడం, అలాగే ఫ్లోరా అండ్ ఫనా అనగా వృక్షజాలం మరియు జంతుజాలం, పర్యావరణ పరిరక్షణ మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం మొదలైన వాటితో లింక్ అయి ఉంటాయి అన్నమాట. పర్యావరణం కూడా పాలసీ అండ్ గవర్నెన్స్తో ఓవర్లాప్ చెందుతుంది. యూపీఎస్సీలోని పర్యావరణం యొక్క అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఫస్ట్ గుడ్ వే ఏంటంటే పీవైక్యూస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూసుకున్నట్లయితే దానిలోని ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయాలి. ఇంకా దీనిలోని డీప్ అండ్ డీటెయిల్గా వెళ్ళాలంటే సో టాపిక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంకా ఎవరైతే నా వీడియోస్ చూసి స్టాండర్డ్గా చదువుతున్నారో కామెంట్ చేసేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ యొక్క టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ కూడా మ్యాక్సిమం స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. సో నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. ఇంకేమాత్రం డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ టాపిక్ ఎకోసిస్టమ్ అండ్ ఇట్స్ డైనమిక్స్. నెక్స్ట్ టాపిక్ మైక్రోబియల్ ఎకాలజీ. నెక్స్ట్ టాపిక్ biochemical cycles. Next topic biomes. Next topic aquatic ecosystems. Next topic terrestrial ecosystems. Next topic biodiversity basics. Next topic biodiversity conservation. Next topic climate change. Next topic environmental pollution. Next topic deforestation. Next topic coastal ecosystem management. Next topic wildlife. Next topic environmental institutions. Next topic initiatives for environmental conservation. సో గైస్ చూసారు కదా, ఈరోజు వీడియోలో మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలోని టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ అయితే తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ అయితే నేర్చుకోబోతున్నాం. సో ఫైనలీ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon to get notification of my videos. Feel free to comment down in the comment section. Thank you all. Follow for more videos. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye bye. Take care.